వెంటనే జనక మహారాజు గారు లేచి పరమ సంతోషంగా అంగీకరిస్తున్నాను, వాళ్ళిద్దరినీ కూడా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అంటే ఇంటి పెద్దరికం అంటే అన్నగారు అట్లా ప్రకటిస్తే అదేమిటనయా నన్ను అడగలేదని అనడం కుశధ్వజుడు. అంత బాగానూ ఆలోచించి అంత యోగక్షేమములు విచారించి చెయ్యగలిగినవాడు. కాబట్టి వెంటనే జనకుడు అన్నాడు, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసంతి భగోయత్ర ప్రజాపతి. భగుడు అధిదేవతగా ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణీ నక్షత్రం చాలా ప్రశంసాపాత్రమైనటువంటి నక్షత్రం. వివాహానికి అది చాలా యోగ్యమైనది. ఎందుకంటే భగుడు సంతాన ప్రదాత. అసలు వివాహం ఎందుకు చేస్తారు? ధర్మ ప్రజాసిద్ధ్యర్థం, ధార్మికమైన సంతానము కలగాలి అని చేస్తారు. కాబట్టి భగుడు అధిదేవతగా ఉన్న ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో మనం ఈ సీతారాములకు వివాహం చేస్తే బాగుంటుంది. అట్లాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా ఈ వివాహాన్ని నిర్ణయిద్దామని చెప్పి ప్రతిపాదన చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులు అందరూ కూడా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత గోదానం చేసి నాందీముఖ శ్రాద్ధాది కర్మలు చేయడానికి దశరథ మహారాజు గారు తనకిచ్చినటువంటి విడిదిలోకి వెళ్ళాడు.